ఉంటే 8 నెలల పాలన సక్సెస్ అయినట్ట, అట్టర్ ఫ్లాప్ అయినట్ట, హిట్ అయినట్ట? ఇప్పుడు జరిగితే నా గొప్పతనం, ఫెయిల్ అయితే కిందోడు గొప్పతనం. బేసిక్గా ఒకటే, 90% ఫైళ్ళు ఫైనాన్స్ ఇష్యూస్తోనే ముడిపడి ఉంటాయి. ఇప్పుడు రేషన్ కార్డు కావాలని అప్లై చేయమన్నారు, చేశారు. ఆ ఫైల్ పెండింగ్ ఉందంటే ప్రభుత్వం కనుక ఏమయ్యా ఏంది రేషన్ ఫైల్ పట్టుకొచ్చేయండి అంటే వెంటనే పట్టుకొస్తాడు సదర్ సెక్రటరీ. తెలీదు వాళ్ళకి. ఫైనాన్స్తో సంబంధం లేని ఫైల్ ఏముంటాయండి? ట్రాన్స్ఫర్లు, లేకపోతే కనుక రిక్రూట్మెంట్లు, ఇవి. దాని వాళ్ళు ఎందుకు దాచుకుంటారు? మిగతా అవన్నీ ఈవెన్ రిక్రూట్మెంట్లకు మళ్ళీ ఫైనాన్స్తో ముడిపడి ఉంది. ట్రాన్స్ఫర్ల ఫైల్ ఒక్కటే వాటితో సంబంధం లేనిది, లేదా ఊరు పేరు మార్పు, సందు పేరు మార్పు, ఇవి తప్పించి మిగతా ప్రతి ఒక్కటి ఫైనాన్స్తో ముడిపడి ఉండేది. 90-95% ఫైనాన్స్తో ముడిపడి ఉండేది. కాబట్టి ఆ ఫైనాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని ఏమంటారు, ఇరిగేషన్ శాఖ ఒక ఫైల్ ఉందనుకోండి. నిన్న ఏదో రాశారు వెలుగొండ ప్రాజెక్టు, దాంట్లో ఇంకా ఆలస్యం అవడం నాకు చాలా ఆవేదన కలిగిస్తుందని బాధపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఆలస్యాన్ని, జాప్యాన్ని సహించనన్నారు అని. సరే, సాధారణంగా తటస్థులకు వచ్చేటప్పుడు అసలు బాబు గారు ఎంత మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారో రా అని అనిపిస్తుంది. సరే, మనలాంటి వాళ్ళకి వచ్చేటప్పటికి పేపర్లలో పనిచేసి ఉన్నాం కాబట్టి దాని వెనకాల ఉన్న మతలబు అర్థమవుతుంది. సరే, వ్యతిరేకులు తిట్టిపోస్తారు. ఇందులో చిన్న మతలబు ఏంటి?